సార్ ఒక ఒక సినిమా ఉంది సార్, కొత్త సినిమా. చెప్పా ఏ సినిమా ఉంది? మళ్ళీ కొత్త సినిమా వచ్చిందా? సార్ స్టోరీ సార్, సినిమా స్టోరీ వచ్చి మన అశోకుడి కాలం నాడు సార్. అశోకుడు మొత్తం తప్పని శక్తులు ఉంటాయి సార్ అశోకుడికి. అలా చూపెడతాం. చూపెట్టి అశోకుడి శక్తుల్ని 9 గ్రంథాల్లో బంధిస్తాడు సార్. బంధించి మంచిది కాదని చెప్పి 9 గ్రంథాలను వేరే వాళ్ళకి ఇచ్చి 9 మందికి ఇచ్చి కాపాడమని చెప్తాడు సార్. అది ఓకే, బాగుంది. ఓకే, 9 గ్రంథాలు అది పాయింటా? 9 గ్రంథాలు ఓకే, 9 మందికి ఇస్తాడు, కాపాడమని చెప్తాడు. ఓకే, 9 గ్రంథాలు ఉన్నాయి, బాగుంది. ఓకే, పాయింట్ ఓకే సార్. అయితే దాని తర్వాత 9 గ్రంథాలను 9 మందిని వీరులకి ఇచ్చి కాపాడుతూ చెప్పిన తర్వాత ఒకడు 9 గ్రంథాలను సొంతం చేసుకుందాం అనమాట. సొంతం చేసుకుంటే ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అయిపోయి మొత్తం అందరినీ చంపేసి అందరినీ ఒకే సమానం చేద్దాం అనుకుంటుంది. మొత్తం ప్రపంచంలో అందరినీ సమానం చేద్దామని కొత్త ప్రపంచం చేద్దాం అనుకుంటారు సార్. వీళ్ళు ఆల్రెడీ కొన్ని బుక్స్ని సంపాదించేస్తారు సార్. అది మనం చూపెట్టాం, పర్లేదు ఆడియన్స్కి అదే. ఓకే, అయితే 9 మంది ఆల్రెడీ సగం ఓకే బుక్స్ సగం తీసుకుంటూ ఉంటాడు, మనకి చూపెడతాం కొన్ని బుక్స్. ఓకే, బాగుంది. అంటే మన థానోస్ లాగా అండి, థానోస్ స్టోన్స్ అలాగా పర్లేదా? థానోస్ కాదు సార్ ఇది. అక్కడ స్టోన్స్ ఉంటాయి, మన దగ్గర బుక్స్ సార్. అది తేడా, మీరు మర్చిపోతున్నారు. మన వాళ్ళకి ఏం ఇబ్బంది కాదు సార్. అది స్టోన్స్ మన బుక్స్ ఏం పర్లేదు. సరే, అయితే 9 స్టోన్లు దొరికేసిన తర్వాత ఏం చేస్తాడు సార్? బుక్స్ దొరికేసిన తర్వాత మొత్తం లాస్ట్ బుక్ని సంపాదించడానికి ప్రయత్నం సార్. ఎందుకంటే లాస్ట్ బుక్లో అమృతం ఉంటుంది. అమృతం ఉంటే కమరుడు అయిపోతాడు, మొత్తం అందరినీ పట్టాస్ మొత్తం అంతా ప్రపంచం అంతా కేల్కతం చేస్తూ ఉంటారన్నమాట. దానికి అడ్డుకోవడానికి మనోడు ఒకరిని చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ ఏమి ఇవ్వకుండా చిన్నప్పుడు పుట్టగానే రోడ్ల మీద విసిరేస్తారు. అదే ట్రైనింగ్ సార్. ఆడికి ఏ ట్రైనింగ్ ఏమీ లేకుండా రోడ్ల మీద విసిరేసి సడన్గా తీసుకొచ్చేస్తారు సార్. సడన్గా ఆడికి నువ్వు కాపాడాలి, చెయ్యాలి అని నువ్వే తోపు కారణం చెప్పని చెప్తాను. చెప్పని తీసుకొచ్చేసి స్టోరీలో పెట్టేసి లాస్ట్ ఆడికి చిన్న ముఖ అటు ఇటు తిప్పేసి చిన్న కర్ర తిప్పేసి ఒక కర్ర ఉందని చెప్తాం, ఆయుధాన్ని తిప్పేసి పెట్టేస్తాం సార్. పెట్టేసి ఆడు అందరినీ కొట్టేస్తాడు సార్. నమ్ముతారా? పర్లేదా? మరి ఆడికి ట్రైనింగ్ ఏం లేకపోతే ఎప్పటి నుంచో ట్రైనింగ్ అవుతాను వెళ్ళిన ఎలా కూడా అతను ఎక్కువ ట్రైనింగ్ చూపించు. పర్లేదు సార్, మనకి మధ్యలో అప్పుడప్పుడు భయంకరమైన ఆహారం వేస్తుంటాం సార్. రుద్ర అని ఒక దేవుడు బీజం వేస్తుంటే మనకు కవర్ అయిపోతాం, మనకేం కాదు. అప్పుడప్పుడు వేస్తుంటాం కాబట్టి మనకేం చేస్తారు, మనంతా వేరే లెక్క. అయితే లాస్ట్లో వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటారు సార్. మొత్తం 9 బుక్స్ దొరికేస్తే విలన్కి, మనోడు కూడా ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి సార్. లాస్ట్లో వచ్చేసి ఇంకా అంతా అయిపోద్ది. కరెక్ట్గా మంచి కొట్టుకుని ఓకే, స్టోరీ బాగుంది. ఓకే, లాస్ట్లో కొట్టుకుంటారు. అయితే లాస్ట్లో బిల్డప్ చేసేదంతా కలిసి పవర్స్ అని ఈడు పవర్స్ ఎక్కువవుతుంటే ఈడు పవర్స్ ఎక్కువ. లాస్ట్లో క్లైమాక్స్ చాలా పెద్ద ఫైట్. ఏమన్నా చేద్దామా వద్దా? పెద్ద ఫైట్ ఏమైనా ఉంటుందా క్లైమాక్స్లో? పెద్ద ఫైట్ నాకు తెలిసి బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్నా పర్లేదు. క్లైమాక్స్లో ఇద్దరికి మంచి ఫైట్ ఉంటే భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది. క్లైమాక్స్లో పెద్ద ఫైట్ ఉంటే బాగుంటుంది. ఓకే, క్లైమాక్స్ అదే లేదు సార్. క్లైమాక్స్లో ఫైట్ ఏమి ఉండదు సార్. జస్ట్ అక్కడ దాకా చూపెట్టి వీడికి పవర్స్ వచ్చి మధ్యలో మనకి వచ్చేస్తారు సార్. దేవుడు నడుచుకుంటూ వచ్చినట్టు 2 షాట్లు రుద్దరు బీజిఎం అంతా అక్కడతో క్లైమాక్స్ పార్ట్ 2. అదే క్లైమాక్స్ దాకా బాగానే ఉంది. క్లైమాక్స్లో మళ్ళీ ఎందుకు అక్కడ దాకా తెచ్చి పెట్టేశారు అంటే షాక్ వాల్యూగా. ఓకే, పర్లేదు, మన జనాలకి ఇదే ఎక్కువలే. ఓకే, ఫామ్లో బాగుంది. పవర్స్ వెళ్ళడం, భయంకరమైన లాస్ట్లో దేవుడు వచ్చేయడం. ఓకే హిట్ అయిపోయింది, మన వాళ్ళకి ఇదే ఎక్కువ. ఓకే, బాగుంది, కంటిన్యూ చేయండి.